ఓం నమో భగవతే వాసుదేవాయ. వ్యాస ప్రణీతమైన శ్రీమద్భాగవత కథాసారం మీకు అందివ్వడము జరుగుచున్నది. శ్రీమద్భాగవతమయందు అనేకమైన స్వామి లీలా విశేషములు కలవు. అవన్నీ కూడా మనము శ్రవణము చేయడం ద్వారా అనంతమైన ఫలితములు మనకు లభించును. యోంత ప్రవిశ్యమవాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధరస్వధామ్నా అన్యాశ్చ అస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. కృష్ణం వందే జగద్గురుం. శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం నమో శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామినే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. ప్రహ్లాద నారద పరాశర పుండరీకా వ్యాసాంబరీష సుఖసౌనక హుర్నివాస భక్తానురక్త పరిపాలన పారిజాత లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్నమామ్యహం. ఋషిభ్యో నమ, మునిభ్యో నమ, గురుభ్యో నమ, పితృభ్యో నమ, మాతృభ్యో నమ. మరి ఈరోజు మనం భాగవతం ద్వారా సప్తమ స్కందంలో వానప్రస్థాశ్రమ ధర్మాల్ని ధర్మరాజుకి నారద మహాముని చెప్తున్నాడని శుక మహర్షి పరీక్షిత్తుకి చెప్తున్నారు ఈ విషయాల్ని. వానప్రస్థాశ్రమ ధర్మాలు అంటే బ్రహ్మచర్యం పాటించిన తర్వాత గృహస్థాశ్రమం, వానప్రస్థానికి పెడుతూ ఉంటారు చాలామంది. వానప్రస్థాశ్రమానికి వెళ్ళినప్పుడు చాలా రూల్స్ పాటించాలండి. యానా తిష్టన్ మునిర్గచ్చేత్ ఋషిలోకమిహాంజస. ఋషిప్రోక్తమైనటువంటి వానప్రస్థాశ్రమ నియమాలు చెప్తున్నానయ్యా అని ఎలా ఆచరించాలి అంటే, పొలం దున్ని తర్వాత ఏదో వరి నారు వేస్తారు. వరి నారు వాళ్ళు పట్టుకెళ్ళిపోతారు. వరి పండిన తర్వాత అక్కడక్కడ కళికలు ఉంటాయి, అవన్నీ ఏరుకుని వండుకు తింటారు చాలామంది. ఇంకా కొంతమంది అడవిలోనే వాటంతటా అవి పండుతాయి. వ్రీహి ధాన్యము అంటారు వాటిని. వానప్రస్థాశ్రమం వెళ్ళాం కదండి, అక్కడ బియ్యం వండుకుంటాం, మా అబ్బాయి పంపుతాడు అంటే కుదరదు. పొలము దున్నినటువంటి బియ్యము గోధుమలు కూడా తినకూడదు. భూమి నుండి సహజంగా ఉత్పన్నమైన ఆహార పదార్థాలని కూడా భూమి నుండి ఉదయం కాలం కాని కాలంలో అసలు తినకూడదటవి. కేవలం సూర్యుడి తాపం చేత పండిన కందమూల ఫలాదులను మాత్రమే స్వీకరించాలటండి. వనములో సహజంగా పండిన ధాన్యాలతో పురోడాశాన్ని తయారు చేసి నిత్య నైమిత్తిక కర్మలు చేసి హోమం చేయాలట. ఆహార పదార్థాలు, ఫలాలు, పుష్పాలు దొరకకపోతే వాటి కోసం ఎక్కువ ప్రయత్నం కూడా చేయకూడదట. ఈ అగ్నిని రక్షించుకోవడానికి పర్ణశాలలు మాత్రమే వేసుకోవాలట. మరి గృహస్థాశ్రమ ధర్మాల్లో మరి అగ్నిహోత్రం చేయడం, హోమాలు చేయడం, యజ్ఞాలు చేయడం, యాగాలు చేయడం ఉంటాయి. వానప్రస్థాశ్రమంలో కూడా ఆ హోమాన్ని రక్షించుకోవడానికి మాత్రమే చిన్న చిన్న పర్ణశాల వేసుకోవాలి, లేదా కొండ గుహలను ఆశ్రయించాలి. కాశీలో ఉంటున్నామంటారు. కాశీలో ఉన్నవాళ్ళు వర్షాకాలం, శీతాకాలం అన్ని కాలాల్లో నదిలో స్నానం చేయాలి. అయిపోయి శీతాకాలం చేయవండి, చలి ఏదో గంగ ఒడ్డున ఉంటామంటే కుదరదట. స్థాశ్రమ ధర్మాల్లో చెప్తాడు, చలి, వాయువు, అగ్ని, వర్షాలు, వేసవి తాపాలు అన్నీ కూడా భరించాలి. అలా దువ్వుకోకూడదండి, జడలు కట్టేస్తాయి. కేశాలు, రోమాలు, గడ్డాలు, మీసాలు ఇవేమి తీయకూడదట, అలా పెరుగుతూనే ఉంటాయట. ఇది వానప్రస్థాశ్రమ ధర్మం అంటే.
రోమాల్ని, గడ్డాల్ని, మీసాలని తీయకూడదట. సబ్బులతో వాటిలతో శుభ్రంగా తోముకోకూడదట. ఇది మాలిన్యం కూడా తీయకూడదట. అలాగే జింక చర్మం, దండం, నార బట్టలు, ఇటువంటివన్నీ సామాగ్రి కలిగి ఉండాలట. వానప్రస్థ నియమాల్ని పాటించాలట. అన్ని సంవత్సరాల పాటు ఉండాలి అన్నారు. మనస్సును కూడా మన నియంత్రణ చేసుకోవాలి. మనో నిగ్రహాన్ని పాటించాలి. అహంకారం ఉండకూడదు, మమకారం ఉండకూడదు. వాటికి చాలా దూరంగా ఉండాలి. అంతా నా వల్లే అవుతోంది, అంతా నేనే చేస్తున్నాననే భావం కూడా ఉండకూడదట. మనోరథైశ్చేంద్రో బుద్ధిం బోధ్యై కవౌ పరే కర్మాణ్యధ్యాత్మనా రుద్రే యదహం మమతా క్రియా. పర్యందు కూడా భగవంతుడిని ఆరాధించాలి అన్నారు. పరమాత్మ యందు ఎప్పుడూ నీ మనస్సు నిమగ్నమై ఉండాలి. ఇవన్నీ కూడా వదలాలి. అంటే ప్రతి వస్తువులో కూడా పరమాత్మ ఉన్నాడనేటువంటి భావనతో నీ మనస్సు ప్రతి వస్తువుని కూడా గొప్పదానగా చూడాలట. ఇటువంటివన్నీ కూడా వానప్రస్థాశ్రమ ధర్మాలను పాటిస్తూ ఉండాలి అయ్యా అని చెప్తూ ఇంకా అనేకమైనటువంటి ధర్మాలని నారద మహాముని ధర్మరాజుకు చెప్పాడు. యతి ధర్మాలు అవధూతను, నేను అవధూతను అంటూ ఉంటారు చాలామంది, అవధూత యతి ధర్మాలని. అవధూత యతి ధర్మాలు అంటే ఏమిటో చెప్తున్నాడు వినండి అన్నారు. స్వేవం పరివ్రజ్య దేహమాత్ర అవశేషిత గ్రామైకరాత్ర విధినా నిరపేక్ష చరేన్మహీం. ఓ ధర్మరాజా, సన్యాసాన్ని స్వీకరించాలి. ఆఖరిని అన్ని ధర్మాలు అయిపోయిన తర్వాత ఏం చేయాలి? సన్యాసాశ్రమం స్వీకరించాలి. సన్యాసి అనేవాడు ఎలా ఉండాలి? ఫస్ట్ ఏ వ్యక్తి, ఏ వస్తువు, ఏ స్థానము, ఏ సమయము, వీటిని ఏమీ అపేక్షించకూడదు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క గ్రామంలో ఉండాలి ఈ సన్యాసి అనేవాడు. ఒక్కొక్క గ్రామమునందు ఒక రాత్రి గడువు నియమం పాటిస్తూ భూతలలో సంచరించాలి సన్యాసి అనేవాడు. చూడండి ఇప్పుడు మన సన్యాసులు ఎలా ఉంటారన్నది. అలా గొప్ప విషయాలు చెప్తాడు భాగవతంలో సన్యాసాశ్రమ ధర్మాలు. సన్యాసి అనేవాడు వస్త్రాన్ని ధరించకూడదట, బట్టే కట్టకూడదు. కడితే గోచి మాత్రమే పెట్టాలి. ఇతరులు ఇబ్బంది కలుగుతుంది కదా అని చెప్పి గోచి పెట్టాలి. సన్యాస దీక్షను స్వీకరించినప్పుడు తాను ఏ వస్తువులను అయితే వదిలేశాడో ఆ వస్తువులు మళ్ళీ అతను గ్రహించకూడదట. సన్యాసి అయినప్పుడు సమస్తమైన వస్తువులు వదిలేస్తారు, ఆ వస్తువులు మళ్ళీ వాళ్ళు స్వీకరించకూడదు. ఆ సన్యాసి అనేవాడు అన్ని వస్తువులు వదిలిపెట్టి ఒక్క పరమాత్మను మాత్రమే మనసులో ఉంచుకుని ఆయన్నే ధ్యానం చేస్తూ ఒంటరిగా ఉంటూ ఆనందాన్ని గడపాలయ్యా అన్నారు. ఆ సన్యాసి అనేవాడు సమస్తమైన ప్రాణులకి హితం కోరి వారందరినీ రక్షించాలనే సదుద్దేశంతో భగవంతుడిని ఆరాధిస్తూ ఉండాలట. ఆయన భగవంతుడి యందు సంపూర్ణమైన విశ్వాసం ఉండాలి. ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని ఆయన ఆత్మగా దర్శిస్తూ ఉండాలి. పశ్యేత్ ఆత్మన్యదో విశ్వం పరే సదసతో వ్యయే ఆత్మానంచ పరం బ్రహ్మ సర్వత్ర సదసన్మయే. భగవంతుని ధ్యానం చేస్తూ ఉండాలి. అసత్యం ఎప్పుడూ పలకకూడదు. ఓ ధర్మరాజా అని నారదుడు చెప్తున్నాడు. ఒకసారి దత్తాత్రేయమునికి ప్రహ్లాదునికి మధ్య జరిగిన సంవాదం ఒకటి ఉంది. ఆ మహర్షి ఎవరు? దత్తాత్రేయుడు. కొండ చిలువ వలె తనకి వద్దకు వచ్చిన ఆహారాన్ని మాత్రమే తింటూ జీవిస్తూ ఉన్నట్ట. ఒకసారి ఈ ప్రహ్లాదుడు కొద్ది మంత్రులతో కలిసి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుందామని ఆయన సహ్యాద్రి సానువుల యందు కావేరీ నదీ తీరంలో ఒక నేలపై పడుకున్నటువంటి ఒక మునిని చూశాడు. ఈ దత్తాత్రేయుడు ఎక్కడ పడుకున్నాడు? నేల మీద పడుకున్నాడు. అటువంటి మునిని చూశాడు ప్రహ్లాద్. ఆ ముని యొక్క శరీరం ఎలా ఉంది? ఒళ్ళంతా దుమ్ముగా ఉంది. ఈ దత్తాత్రేయుడి యొక్క శరీరం ఒళ్ళంతా దుమ్ముతో ఉన్నది. కానీ ఒక మణి ఉంది, మణి మీద దుమ్ము ఉంది, కానీ కింద మణి యొక్క కాంతి ఎలా ఉంటుందో
ఆ పడుకున్నటువంటి మానవుని యొక్క శరీరం దివ్యమైనటువంటి కాంతితో తేజస్సుతో దత్తాత్రేయుడి యొక్క తేజస్సు అలా ప్రకాశవంతంగా ఉన్నది. కానీ ప్రహ్లాదుడు మాత్రం అతన్ని చూశాడు. ప్రహ్లాదుడు ఇతను సిద్ధ పురుషుడు అవునా కాదా అని మరి ప్రహ్లాదుడికి తెలుస్తుంది కదండి, ఆయన కూడా భగవద్భక్తుడే కదా. గబగబా ఈ ప్రహ్లాదుడు రాజు కూడా మంత్రులు 3 మంది ఉన్నారు. ప్రజల యొక్క కష్టాలు తెలుసుకోవాలని అలా ఆ కావేరీ తీర ప్రాంతానికి వెడుతూ ఉంటే ఈ ముని కనపడ్డాడు. ఇలా పడుకుండి ఒళ్ళంతా దుమ్ముండి గడ్డ ఉండి జుట్టుండి ఏమి సంరక్షణ లేదు. అటువంటి పడుకున్నటువంటి వాడి కాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రహ్లాదుడు నమస్కారం చేశాడు. మహాత్మా, ఏమంటే మీ శరీరం ఇంత పుష్టిగా ఉన్నది, దీనికి కారణం ఏమిటి అని అడిగాడు. అంతే కదండి. మరి ఈ ముని దత్తాత్రేయుడు పుష్టిగా ఉన్నాడు, పడుకున్నాడు, ఏమిటి కారణం ఏమిటని అడిగాడు. మహానుభావా, నువ్వు విద్వాంసుడివి, సమర్థుడివి, చతురుడివి, నీ వచనాలు అత్యద్భుతంగా ఉన్నాయి. పడుకోవడానికి కారణం ఏమిటి స్వామి? ఇలా పడుకున్నారేమిటి, పుష్టిగా ఉన్నారు, మంచి జ్ఞానం కలిగిన వారు అని. ఆ ముని అంటే మరి దత్తాత్రేయుడి యొక్క వాక్కులంటే అమృతంతో కూడినటువంటి, ఓ ప్రహ్లాద, ఓ దైత్యరాజా, నువ్వు అందరి చేత గౌరవించబడతావు. ప్రవృత్తి మార్గము, నివృత్తి మార్గము. దత్తాత్రేయుడు అన్నాడు ప్రహ్లాదుడితో, ఆ భగవంతుడు నీ శరీరంలో ఉన్నాడు స్వామి, అంచేత నీకేమీ తెలియట్లేదు. ఇష్టానుసారం భోగాలు అనుభవిస్తూ ఉంటారు కొంతమంది. వాళ్ళ తృప్తి అనేది ఉండదు. భోజనం చేసి అన్ని రకాల రుచులు చూస్తాడు, మళ్ళా కాసేపు పోయాడు, మళ్ళీ ఆకలిస్తే అన్ని రుచులు కావాలి. ఎన్ని సుఖాలు అనుభవించినా మానవుడికి సంతృప్తి అనేది చెందడు. ఇంకా కావాలి, ఇంకా కావాలని అంటూనే ఉంటాడు. ఇలా మానవుడు సంతృప్తి చెందకుండా ఇంకా కావాలి, ఇంకా కావాలి అనుకున్నంత కాలం వాడు జన్మలు ఎత్తుతూనే ఉంటాడయ్యా. నేను అనేకమైన జన్మల్లో ఎత్తాను, నేను అనేకమైనటువంటి మనుష్య జన్మలను ఎత్తాను. ఈ మానవ జన్మ అనేది స్వర్గము వానికి వెళ్ళడానికి ద్వారము వంటిది. అన్ని జన్మల కంటే మానవ జన్మ చాలా గొప్పది. స్వర్గద్వారము, మోక్షద్వారానికి ఇది ఉంటుంది. మనం చేసినటువంటి కర్మ ఫలాలను బట్టి స్వర్గమా మోక్షమా అనేది నిర్ణయించబడుతుంది. అంచేత ఇవన్నీ కూడా మన యొక్క ప్రారబ్ధ కర్మలను బట్టి జీవితం నడుస్తూ ఉంటుందయ్యా. ఒక మంచి మాట చెప్తాను విను. తేనెటీగా ఆ యొక్క తేనెని స్వీకరించి ఎక్కడి నుంచో స్వీకరించి ఒక చోట పాపం దాస్తుంది కదా. తేనెటీగ తేనెని దాస్తుంది. ఆ తేనెటీగ తేనెని తింటుందా? తిందు, తాగదు. చివరికి మన జనం ఏం చేస్తారు? తేనెటీగలు తరివేసి ఆ తేనెను తీసి అందరూ తాగుతారు. చూసారా? అలాగే మానవుడు వాడు సంపాదించే డబ్బు వాడు తిండట. వాడిని తోసేసి వాడి కొడుకులు మనవలు వీళ్ళంతా భక్షిస్తారట. అది ఎంత గొప్పగా చెప్పాడు చూడండి. మానవుడి యొక్క జన్మ తేనెటీగ, అది ఎంతో కష్టపడి సమకూరుస్తుంది. అలాగే మానవులు అనేకమైన జన్మలు అనేకమైనటువంటి కష్టాలు పొంది ధన సంపాదన చేస్తారు. ఈ ధన సంపాదన ఎవరు? ఇతరులు కాజేస్తారు. ఈ డబ్బులు ఏం చేస్తారు? డబ్బు పట్టుకుపోతారనేమో అని భయం, దొంగల భయం, ఇంకోళ్ళ వాళ్ళ భయం. చివరికి ఎవరట్టుకుపోతారు? మానవ శరీరం వదిలిన తర్వాత భార్య పిల్లలు ఎవరుంటే వాళ్ళు లీగల్ హైట్స్ పట్టుకుపోతారు. అది ఒకటి. అందుకని కొండ చెలవ ఏం చేస్తుందయ్యా? కొండ చెలవ ఏ ప్రయత్నము చేయదట. దాని దగ్గరకు వచ్చిన ఆహారాన్ని తింటుందటండి. వేళ ఆహారం లేదు, 10 రోజులు ఉపవాసం ఉంటుంది. దొరికింది తినేస్తుంది, తిరిగిన గంటకే దొరుకుతుంది తినేస్తుంది. ఇలా దాన్ని దొరికినప్పుడల్లా కొండ చెలవ ఆహారాన్ని తినడం ద్వారా
అది సంతృప్తిగా ఉంటుంది, బలంగా ఉంటుందట. ఆహారం రుచిగా ఉందా లేదా అనేది కూడా ఆలోచించదు కొండ చిలవ. దానికి దొరికిన ఆహారం తింటూనే ఉంటుందట. ఒకప్పుడు పగటి వేళ దొరుకుతుంది తింటుంది, ఒకప్పుడు రాత్రి వేళ దొరుకుతుంది తింటుంది. ఎప్పుడు లభించిన ఆహారాన్ని భుజిస్తూనే ఉంటుంది. ఒక్కోసారి భోజనం చేసిన తర్వాత కూడా భోజనం లభిస్తుందట, అయినా కొండ చిలవ తింటుంది. మనం చేసినటువంటి కర్మ ద్వారా ఆ కొండ చిలవ వలె మనం సంతృప్తి చెందాలట. ఏది దొరికితే అది, అంతే తప్ప దొరకలేని దాని గురించి ఎందుకయ్యా? దొరకలేని దానికోసం ఎందుకు? దొరికిన దాంతో సంతృప్తి చెందు. కొండ చిలవలాగా తేనెటీగలాగా మనం కష్టపడడం, సంపాదించడం, పెట్టడం, అది ఎవరు ఇతరులు పట్టుకుపోవడం. క్వచిత్ పృథివీ శయ్య క్వచిదపి చ పర్యంక శయన క్వచిత్ శాఖ క్వచిత్ పృథివీ శయ్య. ఒకప్పుడు నేల మీద పడుకుంటాడు, ఒకప్పుడు పట్టు వస్త్రాల పట్టు పరుపుల మీద పడుకుంటాడు. క్వచిదపి చ పర్యంక శయన క్వచిత్ శాకాహారీ, ఒకసారి ఆకులు కొలములన్నీ తినేస్తాడు. క్వచిదపి చ శాల్యోదన రుచి, ఒకప్పుడు మంచి భోజనం లభిస్తుంది తింటాడు. క్వచిత్ కంధాధారీ, ఒకప్పుడు చిరిగిపోయిన వస్త్రం కట్టుకుంటాం. క్వచిదపి చ దివ్యాంబరధర, ఒకప్పుడు దివ్యమైన వస్త్రాన్ని ధరిస్తాం. మనస్వీ కార్యార్థీ న గణయతి దుఃఖం నచ సుఖం, భగవంతుడే కావాలి, భగవంతుడి ఎందే ధ్యానం ఉండాలి అన్నప్పుడు ఇవేమీ లెక్కించకూడదు. ఇది ఎక్కువ అది తక్కువనే ఉంది. ఆ సమయానికి ఆకలి నింపుకోవడం కోసం ఆకులు అలమలు శాఖలు తినచ్చు, పిండి వంటలతో భోజనం చేయొచ్చు. నిద్ర వచ్చింది, నేల మీద పడుకుంటావు. ఏముందయ్యా ఈ శరీరం? అంచేత మానవుడు క్వచిచ్చయే ధరోపవస్తే తృణపర్ణాస్మ భస్మసు అని భాగవతంలో. అప్పుడప్పుడు శుభ్రంగా స్నానం చేస్తానయ్యోయ్, శరీరంపై చందనం పూసుకుంటాను, అందమైన వస్త్రాలు కట్టుకుంటాను, పుష్పాల హారాలు ఆభరణాలు ఇవన్నీ ధరిస్తాం. ఇదంతా భగవంతుడి యొక్క మాయ. ఉన్నాయి లేవు అనేదంతా కూడా భగవంతుడి యొక్క మాయే అనయ్యా స్వామి. పారమహంస్యం వై మునేశ్వత్వా సురేశ్వర పూజయత్తా తత ప్రేత ఆమంత్ర్య ప్రయయౌ గృహం. దైత్యరాజు ఆ ప్రహ్లాదుడు ఈ ధర్మాలన్నీ కూడా ఆ దత్తాత్రేయుడి యొక్క ముఖము ద్వారా తెలుసుకుని ఆయన చాలా గొప్పవాడని ఆ మహామునిని అర్చించాడు. అతన్నితో మాట్లాడి ప్రసన్నుడై తిరిగి ఆ ప్రహ్లాదుడు తన రాజ్యాన్ని చేరేట. మనం చేసినట్టు ప్రారబ్ధ కర్మల బట్టే, మన యొక్క చేసిన పుణ్యపాపములను బట్టే సుఖదుఖాలు వస్తాయనేటువంటి భావంతో సదా పరమేశ్వరుడిని సేవిస్తూ ఆ పరమేశ్వరుడిని మనసు ఎందించుకుని మన యొక్క ఆశ్రమ ధర్మాలని మనం ఏ సమయానికి ఆ ధర్మాలని పాటిస్తూ సదా సంతృప్తితో సమదృష్టితో అందరినీ సమాన భావంగా చూస్తూ అందరి యందు పరమేశ్వరుడు నాడనేటువంటి భావంతో మనం వెలగాలి. ఏది శాశ్వతం కాదు. మనం ప్రవృత్తి నివృత్తి మార్గాల్ని తెలుసుకోవాలి. ఈ బాహ్యమైనటువంటి సుఖములన్నీ మిథ్యాభావము. ఈ సంసారం అనే బంధమే మిథ్యా. ఇవన్నీ కూడా శాశ్వతం కాదు. ఈ మాయలో పడి ఈ సుఖాన్ని దుఃఖాలని అనుభవిస్తూ పునరపి మరణం పునరపి జననం అనే భావం కాకుండా సదా పరమేశ్వరుడి యందు భక్తి కలిగి ఉన్నట్లయితే ఏదో ఒక సమయానికి ఆయన అనుగ్రహం మనకి తప్పనిసరిగా లభిస్తుంది. తద్వారా మన యొక్క జీవనం సాఫల్యత అనేది పొందుతుంది అని చెప్పబడుతోంది. మనం ఇంకా గృహస్థాశ్రమ ధర్మాలు ఏమిటి, గృహస్థుడు మోక్ష మార్గాన్ని పొందే ధర్మాలు ఏమిటి అనేటువంటి విషయాన్నంతా కూడా మనం
రేపు తెలుసుకుందాం ఉపాఖ్యానంలో. ఈ యొక్క ధర్మరాజుకి నారద మహాముని ఈ ధర్మాలన్నీ కూడా చెప్తాడు. గృహస్థాశ్రమ ధర్మాలు, గృహస్థాశ్రమం తీసుకుని స్వీకరిస్తే సరిపోదు, కొన్ని ధర్మాలు పాటించాలి. పురా జనకాదయ రాజాన రాజ్యం కృత్వా మోక్షం ప్రాప్నువంతః అని ఒక శ్లోకం ఉంది భగవద్గీతలో. పూర్వకాలంలో జనకుడు మొదలుగా కలిగినటువంటి మహర్షులు, వాళ్ళంతా మహర్షులే, తపస్సు చేస్తూ భగవంతుడిని ఆరాధిస్తూ మోక్షాన్ని పొందారు. గృహస్థాశ్రమ ధర్మాల్ని పాటిస్తూ మోక్షాన్ని పొందారు. మోక్షం అంటే కేవలము అన్నీ పొందేసి భవబంధాలను వదిలేసి భగవంతుడి కోసం తపస్సు చేసేటువంటి ద్వారా మోక్షం అనుకోకండి. మన యొక్క ధర్మాలను మనం ఆచరిస్తూ భగవంతుడిని ఆరాధించడం ద్వారా భగవంతుడి యొక్క అనుగ్రహం మనకి తప్పనిసరిగా మనం పొందుతాం. ఈ యొక్క భూలోకంలో, ఈ యొక్క యుగంలో, కలియుగంలో మానవుడికి భగవంతుడి యొక్క నామమే మోక్షానికి కారణము అన్నారు. సదా భగవంతుడి యొక్క నామాన్ని మనం చేస్తే తప్పకుండా మన మోక్షాన్ని పొందుతామట. అటువంటి సదా నారాయణ గోవింద అంటూ మనకు అనుకున్నటువంటి నామాన్ని స్మరించండి. ఆ స్వామిని మీ మనసులో ఉంచుకుని స్వామి నామం స్మరించడం ద్వారా అజామిలుడు లాంటి వాడు మోక్షాన్ని పొందాడు, అన్ని పాపాలు చేసిన. అందు గురించి ఈ భాగవత ధర్మాలన్నీ తెలుసుకుందాం. రేపు మళ్ళీ మంచి విషయాలతో మళ్ళీ కలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.